ఇప్పుడు రాకేష్ జుంజన్వాలా గారు ఉన్నారు ఇండియాలో ప్రముఖ ఇన్వెస్టర్. మీరు వాళ్ళని చూడండి, 5,000తో పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో మొదలు పెట్టారు. ఈ రోజు మీరు ఆయన పోర్ట్ఫోలియో వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎందుకంటే సూపర్ స్టార్ పోర్ట్ఫోలియోస్లో కనపడుతుంది ఎవరికైనా కానీ. సో దాంట్లో వెళ్ళి చూసినట్లయితే దగ్గర ఆయన లేరు అనుకోండి ఇప్పుడు, బట్ ఆయన నిర్మించినటువంటి పోర్ట్ఫోలియోస్ 56,000 కోట్లు ఉన్నాయి ఆయన ఆస్తులు సంపదలు. అంటే 5,000తోనే అని కాదు, తర్వాత ఆయన మళ్ళీ పెట్టుబడులు పెడుతూ వచ్చారు. రైట్. తర్వాత వారి శ్రీమతి గారు ఉన్నారు, ఆమె కూడా దగ్గర 16,000 కోట్ల వాల్యూ ఉంది అసెట్స్. సో స్టాక్ మార్కెట్స్. సో కాబట్టి స్టాక్ మార్కెట్ అనేటటువంటిది చాలా నా ప్రత్యేకంగా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది ఒక సంపదను సృష్టించే అద్భుతమైనటువంటి గని అండి. మీరు అర్థం చేసుకోవాలి దానికి. ఇది కోల్ బెల్ట్ కంటే కూడా కోలార్ బంగారు గల్ల కంటే కూడా బాగుంది సార్ ఇది. డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం ఇందులో ఇంకోటి ఏంటంటే మనం మంచి స్టాక్ని ఇన్వెస్ట్ చేసి ఐడెంటిఫై చేసి పెట్టేసేసి జస్ట్ మానిటరింగ్ చేసుకుంటుంటే చాలు దాన్ని. అది ఎలా అడగబోతున్నా సార్, జాబ్ మానేయాలా మరి? మీరు అసలు ఏది అవసరం లేదండి. నేను చూసా, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జాబ్ మానేశాడు, వృత్తి మానేశాడు, ఒక పెద్ద ప్లాస్మా టీవీ కొనుక్కున్నాడు, చైర్ వేసుకున్నాడు, పొద్దున 8 గంటలకు లోపలికి వెళ్తాడంట, సాయంత్రం 3 గంటలకు బయటకు వస్తా. అప్పటిదాకా ఆయన ఎవరు డిస్టర్బ్ చేయొద్దట. ఇది మీరు చెప్పేటటువంటిది నాకు అర్థమైనటువంటిది ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఆయన ట్రేడింగ్ చేస్తున్నాడు. సో మార్కెట్స్ పొద్దున 9:15 నుంచి 3:30 వరకు ట్రేడింగ్ ఓపెన్ ఉంటాయి. అంటే అసలు బహుశా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుండొచ్చు, లేదంటే పొజిషనల్ ట్రేడింగ్ చేస్తుండే, ఏదో ఒకటి ట్రేడింగ్ లో ఉన్నాడు. ఇంత అవసరం లేదండి మనకు. మీరు ఇప్పుడు సపోజ్ మిమ్మల్నే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు, కానీ చాలా డబ్బులు పోవచ్చు. అదే. సో మీరే ఇప్పుడు విలేకరిగా లేదంటే మీరు ఒక మీడియా అధినేతగా మీరు మీ యొక్క పనులు మీరు చేసుకోండి. మీరు కొంత నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని కొన్ని మంచి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసేసి మీరు దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే చాలు. ఇంత హంగామా అవసరం లేదు. మీరు ఇవన్నీ ఏది అవసరం లేదు నేను చెప్పేటటువంటిది. రైట్. దీనికోసమే మనము ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. స్టాక్ మార్కెట్ అంటే ఏదో ఒక భూతం కాదు, లేదంటే ఒక మీరు భయపడాల్సినటువంటి అంశం లేదు. కాకపోతే నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ లేకుండా మాత్రం మీరు ప్లే చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేనే లేదు. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ మనం కానీ దాంతో మంచిగా ఉంటే కనుక మిమ్మల్ని అద్భుతమైనటువంటి సంపద, మీరు మిగతా ఎన్ని పనులు చేసినా కానీ దానికంటే ఎక్కువ సంపదను దీనికి సృష్టించేదానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ సంబంధించి చాలా కంపెనీలు ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్ తీసుకునేవి, మనకు అడ్వైజరీ కమిటీలు, వాళ్ళు ఎస్ఎంఎస్లు పంపిస్తుంటారు. తర్వాత ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ స్టాక్ మార్కెట్ గురించి అడ్వైజ్ ఇవ్వాలంటే అండి, ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారము మన రెగ్యులేటర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా రిజిస్టర్ అయిన ఉండాలి, లేదంటే కనుక రీసెర్చ్ అనలిస్ట్ కన్నా రిజిస్టర్ అయి ఉండాలి, సంస్థ కానీ వ్యక్తి కానీ. ఈ రెండు కాకుండా ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఇందాక మీకు పేర్లు చెప్పండి కూడా దానికి అదే ఒకటి, మనం అడ్వైజ్ ఇవ్వడానికి మనకు అధికారం లేదు. రైట్. సో కాబట్టి ఇప్పుడు సెబీ ఇన్వెస్ట్మెంట్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ రీసెర్చ్ అనలిస్ట్కి మాత్రమే ఉంది. కాకపోతే ఈరోజు మార్కెట్లో మీరు అనేక రకాలైనటువంటి వాట్సాప్ గ్రూప్స్, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యక్తులు మీకు అనేక సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇల్లీగల్. ఫస్ట్ థింగ్ ఇల్లీగల్. అవునా? అది కానీ సెబీ దృష్టికి పోయిందంటే హెవీ పెనాల్టీస్, హెవీ చర్యలు ఉంటాయి. సో అది మనం చేయడానికి లేదు. మనం ఏదైనా నిజంగా నేను కూడా ఈరోజు మీకు అడ్వైజ్ ఇవ్వాలంటే నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా రిజిస్టర్ చేసుకొని మీకు ఇవ్వగలుగుతాను. లేదంటే నేను ఏదైనా ఒక రీసెర్చ్ ఇవ్వాలంటే నేను రీసెర్చ్ అనలిస్ట్గా రిజిస్టర్ చేసుకుంటేనే మీకు ఇవ్వగలుగుతాను. దానికి కొన్ని నియమ నిబంధనలు అనేటటువంటి ఉన్నాయి, కొన్ని కోర్సులు మనం కంప్లీట్ చేయాలన్నమాట. అవి చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం అధికారికంగా ఇవ్వడానికి వీలవుతుంది. తర్వాత ఇప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు చెప్పండి? ఎవరు తీసుకో. అందుకే అడుగుతున్నా నేను, ఈ కంపెనీలు చాలా మంది మా దగ్గర పెట్టండి, మేము ఇరగ తీసేస్తాము, మీ డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము మొత్తం చూసుకుంటామని చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. సో చాలా ఉన్నాయి, అటు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఇటువంటి మాయలో పడకండి. అవునా? రైట్. సో మీరు స్పష్టంగా నేను వ్యక్తిగతంగా విశ్వసించే ఒక సూత్రం చెప్తున్నాను సార్. ఏంటంటే జీవితంలో నీకు అర్థం కాని పని ఏది చేయకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలనంటే అది ఎంత గొప్ప పని అయినా కావచ్చు, ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటిది అని, ఏ పని చేసినా నువ్వు అర్థమైతేనే ఆ పని చేయాలా. రైట్. సేమ్ స్టాక్ మార్కెట్ కూడా ఇదే సూత్రం అప్లై అవుతుంది. మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకొని మీరు స్టాక్ మార్కెట్తో మీరు ప్రవర్తిస్తే మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఇది చాలా చాలా సులభం, నేర్చుకోవడం సులభము, తర్వాత ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడం సులభము. మీకు కావాల్సింది ఏంటంటే సరైన విధంగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు లేదంటే సంస్థలు కావాలి. దీన్ని పెద్ద గ్యాంబ్లింగ్ అంటారు కదా సార్, మీరేమో ఆది దేవత అన్నట్టు చెప్తున్నారు. సో
నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తానండి. స్టాక్ మార్కెట్ అస్సలు గ్యాంబ్లింగ్ కాదండి. అవునా? రైట్. నేనైతే 100% అది గ్యాంబ్లింగ్ అని అనను. నేను ఎందుకు అన్నానంటే స్టాక్ మార్కెట్ ఉండేటటువంటి నిర్దిష్టమైనటువంటి విధానాలు నువ్వు అర్థం చేసుకొని ప్రవర్తిస్తే అది గ్యాంబ్లింగ్ కాదు. ఇంకా ఒక రకంగా చెప్తే నేను చెప్పాను కదా గని, బంగారు గని అని అంటున్నాను నేను. రైట్. అట్లా కాకుండా మీరు ఎవరో చెప్పిన మాటలు విని ఏమైతుందిలే ట్రై చేస్తాను చూస్తాను అని అనేటటువంటివి కాదు. ఒకే రోజులో మీ సంపద అత్యంత క్షీణించేదానికి కూడా స్టాక్ మార్కెట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ ఈజ్ మీరు గ్యాంబ్లింగ్ అంటే నేను నాలెడ్జ్ గేమ్ అంట. ఓకే. రైట్. సో మీరు అర్థం చేసుకొని దాంతో మీరు డీల్ చేయాలి. సార్ వీటికంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ కదా? మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటండి? మీరు బేసిక్గా ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఒక రిజిస్టర్డ్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేది ఏఎంసీస్ అనేవి ఉంటాయి. వాళ్ళు కొన్ని స్కీమ్స్ తీసుకొని వస్తారు. ఆ స్కీమ్స్ కు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే నేను మీ దగ్గర ఆబ్జెక్టివ్ అంటే బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు, రకరకాల మీ దగ్గర నా దగ్గర రకరకాలైనటువంటి ప్రజల నుంచి డబ్బు తీసుకొని వాటిని ఆ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ప్రకారము వాళ్ళు ఏదైతే స్కీమ్ ఆబ్జెక్టివ్ ఉంటుందో దాని ప్రకారం ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉండి ఆయన మనకు పెట్టుబడులు పెడతాడు. ఓకే. అల్టిమేట్గా చేసేది ఏంటి, వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న పెట్టుబడులు పెడతారు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న పెడతారు, ఆబ్జెక్టివ్స్లో ఏమైతే డిక్లేర్ చేసి ఉంటారో దాని ప్రకారము పెడతారు అనమాట. అంతే. సో ఎవరైతే పూర్తిగా అవగాహన ఉండదో అటువంటి వాళ్లకు మ్యూచువల్ ఫండ్ అనేటటువంటిది కొంత బెటర్ రూట్. ఎందుకు అని అంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనేటటువంటి ఒక స్కిల్డ్ పర్సన్ మీ డబ్బును డీల్ చేస్తాడు కాబట్టి. కానీ ఎక్కువ స్కీమ్స్ ఈరోజు మీకు దాదాపు నాకు తెలిసినంత వరకు 4,000 చిల్లర స్కీమ్స్ ఉన్నట్టున్నాయి. 4,000 స్కీములు మ్యూచువల్ ఫండ్స్ లో రకరకాలైనటువంటి. సో అక్కడ కూడా పర్ఫార్మెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ యొక్క క్యాపబిలిటీ మీద. అంతే. రైట్. ఎక్కువ స్కీమ్స్ దాంట్లో కూడా మైనస్లో ఉన్నాయి మీరు గమనించినట్లయితే. సో కాబట్టి ఫండ్ మేనేజర్ యొక్క క్యాపబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ కొంత ఫలితాలు బాగా రావడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మీకు డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్కు మ్యూచువల్ ఫండ్స్కి ఉండేది, మ్యూచువల్ ఫండ్స్లో మీకు కేవలం ఆ వాల్యూ పెరుగుతుంది, దాన్ని అమ్ముకుంటే ఆ నెట్ అసెట్ వాల్యూ అంటారు, మీకు డబ్బులు వస్తాయి అంతే. కానీ ఒరిజినల్ స్టాక్ మార్కెట్లో పెట్టే ఈ బెనిఫిట్స్ నేను చెప్పాను చూడండి, బోనస్ షేర్స్ అనండి, ఇవన్నీ మీకు రావు కదా. ఓకే. సో కాబట్టి మీరు ఒరిజినల్ స్టాక్ మార్కెట్లో పెట్టి ఎంత అద్భుతమైనటువంటి సంపదను సృష్టించుకోవచ్చో ఆ అవకాశం మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఉండదు. కానీ ఎంత పెట్టాలి సార్? ఒక 50 లక్షలు అట్లా స్టార్ట్ పెట్టుకోవాలా? మీరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు 10 రూపాయల నుంచి కూడా మొదలు పెట్టుకోవచ్చండి, 100 రూపాయల నుంచి కూడా మొదలు పెట్టాలి. స్టాక్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ దాన్ని ఎనేబుల్ చేస్తుంది. ఓకే. రైట్. మీరు ఎంతలో ఒక్క షేర్ కొంటూ కూడా మీ జర్నీని మొదలు పెట్టవచ్చు. ఓకే. తర్వాత మీరు పెంచుకుంటా పోండి. మీరు మార్కెట్ అర్థమయ్యే కొద్దీ, మీకు స్టాక్ అర్థమయ్యే కొద్దీ దెన్ మీరు అన్నట్ల మీరు అది 10,000 చేస్తారా 10 లక్షలు చేస్తారా అది మీ యొక్క దీని క్యాపబిలిటీని బట్టి ఇది ఉంటుందన్నమాట. సో దీనికంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు మనము రూపొందించుకోవచ్చండి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే.